హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో ఈరోజు జొన్న చెల్లో మొన్న పడ్డ వర్షంలో వడగండ్లతోటి మొత్తం జొన్న అనేది కింద పడడం జరిగింది. ఈ విధంగా దానికేమో మేము ఈ విధంగా అనేది ఒక్క దగ్గర కడుతున్నాం అనమాట. ఇలా కడితే మంచిగా పంట అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా కింద ఉన్న పంట అనేది మొత్తం నిలపాలవ్వడం జరుగుతుంది. అక్కడ చూడండి, మా అన్న అయితే కడుతున్నారు, మా నాన్నగారు అక్కడ కడుతున్నారు, మా అమ్మగారు కూడా అక్కడ కడుతున్నారు, కానీ కొద్దిగా దూరంలో ఉన్నారు కాబట్టి కనిపిస్తలేరు. చూడండి, ఇదే మన మొక్కజొన్న అంటే జొన్న చేను అన్నమాట. ఈ విధంగా కట్టాలి. మీ సైడ్ ఏమని పిలుస్తారు మీ భాషలో కామెంట్ చేయండి. తెలుగులో అయితే జొన్న అంటారు, మా భాషలో అయితే జార్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. అందరు కూడా బాగుండాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరు కూడా సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మీకు రేపు మొక్కజొన్న అంటే మా జొన్న చేనులు మీకు చూపించడం జరుగుతుంది ఈరోజు. ఇదేంటో చెప్పగలరా ఫ్రెండ్స్? వాట్ ఈస్ దిస్? ఇదనేది జొన్న అన్నమాట. ఎంత మంచిగా అయితే రావడం జరిగింది జొన్న. కానీ ఇక్కడ కొన్ని దగ్గర అనేది ఇప్పుడు మొన్న కొద్దిగా వడగండ్ల వర్షం పడడం జరిగింది. దాంతో అక్కడక్కడ మొత్తం కూడా పడిపోవడం జరిగింది జొన్న అనేది. ఇంతలా పంట చేతికొచ్చి కూడా వర్షాకాలంలో కూడా ఇదే మనం పరిస్థితి ఎదుర్కోవడం జరిగింది. విధంగా ఉంటే మొత్తం ఈ విధంగా నేలకు తాకి మొత్తం కూడా మట్టితోటి ఇగో పాడైపోతుందన్నమాట మొత్తం కూడా. ఇలా పాడైపోవడంతో మనం ఇంత కష్టపడి కూడా మనకు లాభం లేకుండా అవుతుంది. ఇక్కడ నుంచి మీకు మొత్తం చేను కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను సరే మంచిగానే వచ్చింది పంట, కానీ వర్షం కారణంగా మొత్తం కింద పడేయడం జరుగుతుంది వడగండ్ల వానతోటి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో ఈరోజు జొన్న చెల్లో మొన్న పడ్డ వర్షంలో వడగండ్లతోటి మొత్తం జొన్న అనేది కింద పడడం జరిగింది. ఈ విధంగా దానికేమో మేము ఈ విధంగా అనేది ఒక్క దగ్గర కడుతున్నాం అనమాట. ఇలా కడితే మంచిగా పంట అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా కింద ఉన్న పంట అనేది మొత్తం నిలపాలవ్వడం జరుగుతుంది. అక్కడ చూడండి, మా అన్న అయితే కడుతున్నారు, మా నాన్నగారు అక్కడ కడుతున్నారు, మా అమ్మగారు కూడా అక్కడ కడుతున్నారు, కానీ కొద్దిగా దూరంలో ఉన్నారు కాబట్టి కనిపిస్తలేరు. చూడండి, ఇదే మన మొక్కజొన్న అంటే జొన్న చేను అన్నమాట. ఈ విధంగా కట్టాలి. ఈ విధంగా పడి ఉన్న మొత్తాన్ని కూడా మా అన్న, మా నాన్న అందరు కూడా ఈ విధంగా కట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొత్తం కింద పడటంతో నేలపాలవుతుంది. అందువలన ఈ విధంగా గుంపులుగా ఒక దగ్గర కడితే ఈ విధంగా మంచిగా ఆగి కూడా జొన్న అనేది మనకు లాభం వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇలా నేలపాలిపోయి మొత్తం నష్టమైపోవడం జరుగుతుంది అన్నమాట. మనం ఎంత కష్టపడినా కూడా ఈ విధంగా తీసుకొని ఒక్కొక్కటి మొత్తం కూడా ఇలా కట్టడం జరుగుతుంది ఒక దగ్గర. అలా కడితే గాలి వచ్చినా సరే కింద పడడం తక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా
అక్కడ మా నాన్నగారు అనేది ఎక్కడ కూడా కడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడిపోయిన మొత్తం జొన్నను కూడా లేపి కట్టాలి అన్నమాట. కడితేనే ఇట్లా అందరితో పాటు నిలువుగా ఉండి పంట అనేది మనకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎంత బాగా చూసుకుంటే పంటను అంత మంచిగా పండడం జరుగుతుంది. ఇక్కడ ఎవరో కానీ మేకలు మేపుకోపోయారు ఫ్రెండ్స్. ఎంత పెద్దగా ఉంది ఇక్కడ చూడండి మీరు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కడుతున్నారు. ఇగో మొత్తం కూడా కింద పడింది జొన్న. हाय करके तेरे बा नमी चैनल सब्सक्राइब